అతిగా యాంటీబయాటిక్స్ వినియోగిస్తే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుందని, రోగ నిరోధక శక్తిపై ప్రభావం తీవ్రంగా పడుతుందని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యాంటీబయాటిక్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ ఆసుపత్రి నుండి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో రిమ్స్ వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. యాంటీబయాటిక్స్ వైద్యుల సలహా మేరకు వాడాలన్నారు. ఈరోజు రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో మా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఆశా వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ప్రోగ్రామ్స్ కావచ్చు, మా రిమ్స్ హెచ్ఓడీస్, ఫ్యాకల్టీస్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్స్, ఆర్ఎంఓస్ అందరూ కలిసి ఒక ర్యాలీని తీశాము. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే నవంబర్ 18-24 యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. రోజు రాను మన యొక్క జీవనశైలిలో ప్రజలు ఏం చేస్తున్నారంటే అతిగా యాంటీబయాటిక్ వాడుతున్నారు. దయచేసి ఎవరు కూడా అతిగా యాంటీబయాటిక్ వాడకూడదు. ఎప్పుడైనా ఎసెన్షియల్ అవసరం అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి. ఎక్కువ వాడడం వల్ల రెసిస్టెన్స్ చేస్తే ఫ్యూచర్లో ఏ యాంటీబయాటిక్ పనిచేయకుండా అవుతుంది. కనుక మేము ఈరోజు ఇక్కడ రిమ్స్ నుంచి కలెక్టర్ చౌక్ ద్వారా జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాం. మా స్టూడెంట్స్, మా అందరు సీనియర్ స్టాఫ్స్, మా డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్స్లో ఆర్ఎంఓ, మా ప్రోగ్రామ్ శ్రీధర్, డిఎంఎస్ స్టాఫ్, ఆశా వర్క్ అందరూ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేశాము. ప్రజల్లో ఒకటే కోరుతున్నా, మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్తో యాంటీబయాటిక్ వాడాలి. అది కూడా వాళ్ళు ఎన్ని రోజులైతే ప్రిస్క్రిప్షన్ చేస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ బట్టే మనం వాడాలి. ఎక్కువ వాడడం వల్ల అన్నదాలు ఎక్కువ అవుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.